హాయ్ గైస్, ఇప్పుడే గుట్టు చప్పుడు సెకండ్ పోస్టర్ లాంచ్ చేశాను అండ్ మై ఫ్రెండ్ సంజయ్ ఈజ్ ది హీరో ఇన్ ద ఫిల్మ్. I have great respect and admiration for his father, and he also runs a successful business. So ఇప్పుడు యాక్టర్గా హీస్ స్కేలింగ్ న్యూ హైట్స్. సో గుట్టు చప్పుడు సినిమా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూడటానికి కొంచెం లార్జ్ స్కేల్ ఫిల్మ్లా ఉంది. కొంచెం ఆ పోర్ట్ ఆ జోన్ అంతా సో కొంచెం హ్యూజ్ ఫిలిం లాగానే ఉంది. అండ్ నాకు చెప్పింది 4-5 భాషల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారని. సో ఐ ట్రూలీ హోప్ దట్ ద ఫిల్మ్ ఈజ్ అ బిగ్ సక్సెస్. మ్యూజిక్ అయితే బాగా నచ్చింది సార్, అండ్ లుక్స్ లైక్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కొంచెం బాగా పెట్టి తీశారు. సో ఐ విష్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గుడ్ లక్. అండ్ సంజయ్, ఐ హోప్ యూ రాక్ ఇట్. ఉగాది రోజుకి శుభాకాంక్షలు. ప్లస్ మెయిన్లీ శేష్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ డూయింగ్ దిస్. ఆయన మూవీ మేజర్ ఎప్పటి నుంచి మనం వెయిటింగ్, లాస్ట్ 1 year నుంచి కీప్ సీయింగ్ హిస్ ట్రైలర్స్ అండ్ ఆల్ దట్. ఇట్స్ వెరీ క్లోజ్ మూవీ ఫర్ మీ టు వాచ్ ఆన్ అ బిగ్ స్క్రీన్. ఎందుకు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆల్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్, సో ఐ కెన్ కనెక్ట్. ప్లస్ దిస్ ప్రాజెక్ట్ గుట్టు చప్పుడు ఈజ్ వెరీ క్లోజ్ టు మీ బికాజ్ మనీ సార్ నా డైరెక్టర్తో ఇంకా ప్రొడ్యూసర్తో లాస్ట్ 2 years ఆల్మోస్ట్ 3 years ట్రావెలింగ్లో ఉన్నాము. We are taking our time to get this movie out because no stone unturned we are keeping, and we want everything perfect to come out. And this is a proper mass entertainer because sir wants to launch as a mass director, and I'm sure he will succeed in it. Thank you. పంజా సినిమా చూశాను. పంజా సినిమాలో చూశాక సార్ క్యారెక్టర్ చూశాను. సార్ క్యారెక్టర్ చూశాక నాకు చాలా ఆ మాస్ క్యారెక్టర్ చాలా ఒక భయంకరమైన క్యారెక్టర్. అది లైఫ్లో మర్చిపోలేని క్యారెక్టర్. ఫస్ట్ టైం నాకు అంత బాగా నచ్చిన క్యారెక్టర్. అది చూశాక క్షణం మూవీ చూశాను, చాలా పెద్ద బ్లాక్ బస్టర్. అక్కడి నుంచి సార్ సినిమాలు కంటిన్యూ చేస్తున్నాను. ఎవరో సినిమా ఫస్ట్ డే 4 times చూశాను. 4 shows ఫస్ట్ డేనే చూశాను. తర్వాత ఫ్రెండ్ భాను గారు పివిపి, తర్వాత సారు ప్రెస్ మీట్లో మాట్లాడటం చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. సంజయ్ గారు నాకు హీరో గారు ఫస్ట్ సార్ రిలీజ్ చేస్తున్నారని చెప్పగానే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడు మీట్ అవుదామా, ఎప్పుడు రిలీజ్ చేద్దామని చాలా హ్యాపీగా అనిపించింది. సో నాకు ఈ సెకండ్ లుక్ రిలీజ్ చేయించుకోవడం నాకు చాలా థ్యాంక్ యూ సార్ ఇది రిలీజ్ చేసేందుకు. అలాగే సార్ మా ప్రొడ్యూసర్ గారు ఎంతో ఖర్చు పెట్టి, నేను ఏ బడ్జెట్ అడిగినా కూడా ఇచ్చి నా ప్రొడక్షన్కి బాగా ఖర్చు పెట్టి తీస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ యొక్క ఉగాది పర్వదినాన మా మాస్ డైరెక్టర్ చేస్తున్నటువంటి సినిమా గుట్టు చప్పుడు, మా మాస్ హీరో సంజయ్ గారు నటించినటువంటి సినిమాకి సెకండ్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ను ప్రముఖ హీరో శేష్ గారితో మేము లాంచ్ చేయించుకోవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సో నెక్స్ట్ ఒకే షెడ్యూల్ తోటి సినిమా కంప్లీట్ చేయబోతున్నాము. మీ అందరి ఆదరాభిమానాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తొందరలోనే మంచి అవుట్పుట్ తోటి మీ ముందుకు వస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీసారి అందరికీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఉగాది పర్వదినాన్ని ఈ సెకండ్ పోస్టర్ లాంచ్ చేసుకోవడం నిజంగా అభినందనీయం. అలాగే మా అడిశేష్ అన్న మీరు ఎన్ని క్యారెక్టర్లు చేసినా మాకు గుర్తుండేది మాత్రం పంజానే. ఎందుకంటే అంత న్యాచురల్గా నిజంగా మా మైండ్లో నాటుకుపోయిన క్యారెక్టర్ అది. థ్యాంక్ యూ అన్న. ఈరోజు నిజంగా మమ్మల్ని పిలిచి ఇంత ఈవెంట్ మాకు ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లనే మా హీరో గారు ఓ మాట చెప్పాలంటే బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ బట్ సింపుల్, అంతే. అంతకుమించి చెప్పడానికి అయితే ఏం లేదు. నాకు తెలిసి ఈ టీజర్లో ఒక లిప్ లాక్ ఉంది, దానికి ఆయన అది ఒక 20 takes తీసుకుని ఉంటాడు అనమాట. అంత మొహమాటం, నాకంటే ఎక్కువ మొహమాటం. నాకు తెలిసి ఆ అమ్మాయి ముందుకు వచ్చి పెట్టుంటుంది, అందుకే ఆయన అయితే రాడు. కానీ నిజంగా నాకు ఆ లుక్ చూడంగానే చాలా బాగా అనిపించింది. మా డైరెక్టర్ గారు ఆ లుక్ పంపించినప్పుడు పైన క్లాస్ కనపడుతుంది, కింద మాస్ కనపడుతుంది. దీన్ని ఏం చేయాలని నాకే అర్థం కాలేదు ఫస్ట్ టైము. నాకు చాలా బాగా నచ్చింది. అట్లనే తర్వాత మా ప్రొడ్యూసర్ గారు టీజర్లో ప్రొడ్యూసర్ గారు షార్ట్ కంటైనర్ల మీద వేసాం అనమాట. దానికి అర్థం ఏంటంటే ఆయన కంటైనర్లతో డబ్బులు వేసుకెళ్ళాలని ఈ సినిమాతోటి. అదే దానికి రీజన్ అది. తర్వాత చెప్తానని కూడా చెప్పాను ఆయనకి. మా డైరెక్టర్ గారు షార్ట్ కూడా మంచి వైడ్ షార్ట్ మీద గ్రాండ్ కనిపించేటట్లు వేసాం. ఆయన మాకు అంత గ్రాండ్ విజువల్ ఇస్తారని.
అట్లనే మా డిఓపి గారు నిజం ప్రతి షాట్ మొన్న నేను ఒక ఫైట్కి వెళ్ళాను. జనరల్గా డైరెక్టర్ బాగా రాకపోతే ఇంకో షాట్ చేద్దామంటారు, మా డిఓపిని ఇంకో షాట్ చేద్దామంటాడు. ఎందుకంటే ఆయనకి ఆ గ్రాండియర్ కావాలన్నమాట. దానికోసం ఆర్నెస్లో ఆయన కూడా ప్రయత్నిస్తున్నాడు. ఇంకా మా ప్రొడ్యూసర్ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యి ముందుకెళ్ళడానికి ప్రొడ్యూసర్ అంటే ఖర్చు పెరిగిపోతుందని ఇంకోటి ఆలోచించుకుంటారు. కానీ ఆయన అట్లా కాదు. ఆయన చూసి బాగోపోతే రీషూట్ అని ఆయన అంటాడు. మాకు భయం వేస్తుంది ఆయన వచ్చి విజువల్ చూసాడంటే బాగోపోతే మళ్ళీ షూట్ చేద్దాం అంటాడు అనేది. అంత కాంప్రమైజ్ కాకుండా ఆయన విజువల్ తెరకెక్కిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా మీరు దొరకడం మా అదృష్టం. అలాగే మీకు ఈ సినిమా చాలా ప్లస్ అయ్యి మా అందరికి కూడా చాలా ప్లస్ అయ్యి మీకు మంచి డబ్బులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు మీరు మంచి మాస్ సినిమా మా అందరికి అందిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే హీరో గారు మళ్ళీ ఇండస్ట్రీకి మరో మాస్ హీరో రాబోతున్నాడు. నేను ఫస్ట్ టైం ఈ మాట చెప్పినప్పుడు అందరూ తమ్మునేలు ఇదే పెట్టారు, ఇండస్ట్రీకి మరో మాస్ హీరో రాబోతున్నాడని. అట్లనే అడ్యూసేష్ అన్న మేజర్ సినిమా మంచి హిట్ అవ్వాలని మా అందరికీ ఒక విజువల్ ట్రీట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు అండి. ఈరోజు పోస్టర్ లాంచింగ్ అయింది మాది. అందరూ హ్యాపీగా ఉన్నాం. మేము మా సారు, మా చిన్న గారు, డైరెక్టర్ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఉండాల్సింది. ఆయన బయట ఉన్నారు, వస్తారు అంతే.